అందరికీ నమస్కారం. పాల సేకరణ కేంద్రాలలో పాలు పట్టేవాళ్ళు పాలల్లోని వెన్న మరియు ఘన పదార్థాలు ఫ్యాట్, ఎస్ఎన్ఎఫ్ కలవడం కోసం మిల్క్ అనలైజర్లు అనేటువంటి వాటిని వాడుతూ ఉంటారు. అయితే కొందరు ఈ మిల్క్ అనలైజర్లను ట్యాంపరింగ్ చేసి వాటిలో ఫ్యాట్ తక్కువగా చూపించడము, దానివల్ల రైతులకు తక్కువ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, అలాగే వీళ్ళకు కొంచెం మంచిగా లాభం వస్తుంది అనే ఉద్దేశంతో ట్యాంపరింగ్ చేస్తున్నారు. సో ఇలాంటివి జరగకుండా ఉండాలి, రైతులకు మంచిగా ఆదాయం రావాలి అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ మిల్క్ యాక్ట్ పాల సేకరణ మరియు పాల రక్షిత ప్రమాణాల అమలు చట్టం 2023ను అమలులోకి తీసుకురావడం జరిగింది. దీని ప్రకారము ఏంటంటే ఈ మిల్క్ అనలైజర్స్ ఎవరైతే పెట్టుకొని ఉన్నారో పాల సేకరణ కేంద్రాలు, పాలు పట్టేవాళ్ళు, వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ మిల్క్ అనలైజర్లకు లైసెన్స్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఈ లైసెన్సు మనకు 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది 1 సంవత్సరం వరకు వ్యాలిడిటీ ఉంటుంది. తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసుకోవాల్సి వస్తుంది. దానికి మళ్ళీ 1000 రూపాయలు కట్టాల్సి వస్తుంది. ఒకవేళ ఈ లైసెన్స్ లేకుండా ఉండడము, లేదా మిల్క్ అనలైజర్ స్టాండర్డ్ సరిగా లేకపోవడం, మంచి కంపెనీది కాకపోవడం, అలాంటివి వాడినప్పుడు రైతులకు ఏజెంట్కు 50,000 రూపాయల వరకు జరిమానా వేస్తారు. అలాగే రెండోసారి కూడా ఇలా చేస్తే వాళ్ళకు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి ఆన్లైన్లో సర్టిఫికేట్ లైసెన్స్ కోసం అప్లై చేసి ఆ లైసెన్స్ని మిల్క్ అనలైజర్ దగ్గర తగిలించి పెట్టవలసి ఉంటుంది. సరే, మరి ఇది ఎలా అప్లై చేయాలి ఏంటి అంటే గూగుల్లోకి వెళ్ళేసి APAHD యానిమల్ హస్బెండరీ ఆంధ్రప్రదేశ్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ అనే వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. ఇందులో మనకు ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్లయితే మనకు ఇక్కడ మిల్క్ యాక్ట్కి సంబంధించినటువంటి గైడ్లైన్స్, యూజర్ మాన్యువల్, రూల్స్ అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. సో వీటిని మనము డౌన్లోడ్ చేసుకొని కూడా ఒకసారి చదువుకోవచ్చు. ఇక్కడ పైన లాగిన్ అనేటువంటి ఆప్షన్ ఒకటి ఉంటుంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు మిల్క్ యాక్ట్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే అక్కడ అప్లికేషన్ ఫర్ లైసెన్స్ అని ఉంటుంది. సో ఇక్కడ మనము ఆ ఏజెంట్ యొక్క డీటెయిల్స్, అలాగే ఏ ఊరిలో ఉంది, ఎక్కడ ఏంటి అనేది డీటెయిల్స్, అలాగే ఆ ఇన్స్ట్రుమెంట్ వాళ్ళు వాడేటువంటి ఆ మిల్క్ అనలైజర్ ఇన్స్ట్రుమెంట్ యొక్క ఏ కంపెనీ అది, దాని యొక్క డీటెయిల్స్ అవన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత వీటిని కింద సబ్మిట్ చేసినట్లయితే ఆ ఏజెంట్ యొక్క మొబైల్ నెంబర్కు అమౌంట్ 1000 రూపాయలు కట్టడం కోసం అని చెప్పేసి లింక్ వెళ్తుంది. అండ్ ఒక రెఫరెన్స్ నెంబర్ కూడా వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని అమౌంట్ కట్టేసినట్లయితే తర్వాత అది వాళ్ళ ఏ ఊరికి వెళ్తుందో ఆ ఊరి RBK లాగిన్, రైతు భరోసా కేంద్రం లాగిన్కి వెళ్తుంది. ఆ రైతు భరోసా కేంద్రం లాగిన్లో వాళ్ళకు అప్లికేషన్ అనేది వెళ్తుంది. వాళ్ళు అప్లికేషన్ని మళ్ళీ ఫార్వర్డ్ చేసినట్లయితే, వాళ్ళు వెరిఫై చేసి ఫార్వర్డ్ చేస్తే అది ఆ లోకల్ వెటనరీ డాక్టర్ గారి లాగిన్కి వెళ్తుంది. ఆ వెటనరీ డాక్టర్ గారు కూడా వాళ్ళు మిల్క్ యాక్ట్ ఆప్షన్లో ఆ అప్లికేషన్ని అప్రూవల్ చేస్తారు. అక్కడ నుంచి తర్వాత జిల్లా అధికారికి వెళ్తుంది. వాళ్ళు లైసెన్స్ని జారీ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా లైసెన్స్ వచ్చిన తర్వాత మిల్క్ ఇన్స్పెక్టర్ అయినటువంటి లోకల్ వెటనరీ డాక్టర్ వచ్చి మళ్ళా మధ్యలో ఒకసారి 500 రూపాయలు ఫీజు కట్టించుకొని ఆ మిల్క్ అనలైజర్కి వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది. సో ఎందుకంటే మళ్ళీ మధ్యలో వాళ్ళు ట్యాంపరింగ్ చేయకుండా ఉండడం కోసం అని చెప్పేసి మిల్క్ ఇన్స్పెక్టర్ వెటనరీ డాక్టర్ గారు చూసుకుంటారు. సో ఈ విధంగా మిల్క్ యాక్ట్ను అమలు చేయబడుతుంది. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని నోటిఫికేషన్ని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.